రాబోయే 5 సంవత్సరాలు యూఏఈ కానీ వాళ్ళ కింగ్డమ్స్ చాలా జుడిషియస్ గానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ అంటే థాట్ ప్రాసెస్ కానీ కొంత మోడర్న్ థాట్ ప్రాసెస్ లో వచ్చారు. ఆయన యూఏఈ కింగ్ వచ్చి ఇక్కడ మన ప్రధానమంత్రితో మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం కదా. జస్ట్ 2 గంటలు మాట్లాడటం కోసం 7 hours he was flying. సో ఈ మొత్తం అలైన్మెంట్స్ మీరు అన్నట్టు మారితే మనం ఒక మేజర్ ఫోర్స్గా ఎమర్జ్ అవడానికి అవకాశం ఉంటుందిగా భారత్. నేను అదే అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నేను కొంతమంది వార్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసినటువంటి రే డాలియో అని ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అనాలిసిస్లో నేను వింటున్నాను. యాక్చువల్లీ మనం దాని మీద కంప్రహెన్సివ్ ఒక వేరే వీడియో చేద్దాం. ఏంటంటే మేజర్గా సుప్రీం పవర్స్గా ఉన్నటువంటి దేశాలు ఎలా కొలాప్స్ అయ్యాయి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 6-7 దశలు ఉంటాయి. 6-7 దశల్లో ఆ దేశాలు కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 19th century ఆ టైంలో స్పెయిన్ ఉండేది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా స్పెయిన్ ఉండేది. స్పెయిన్ కొలాప్స్ అయింది. తర్వాత కాలంలో బ్రిటన్ ఎమర్జ్ అయింది. అది కూడా కొలాప్స్ అయింది. తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు అమెరికా వంతు వచ్చింది. అది ఖచ్చితంగా అయితే అమెరికాలో కూడా అంటే 7 దశలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఒకటి ఎకానమీ, ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. సివిల్ సొసైటీ పరంగా ఏముంటది ఇవన్నీ. సో అవన్నీ మనం కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడదాం రేపు అండి. సో ఓవరాల్గా 7 stages క్రాస్ చేసే పరిస్థితులకి ఇవాళ వస్తుంది. ఇవాళ డాలర్ డిస్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎనర్జీ క్రైసిస్ బిల్డ్ అవుతుంది. సుప్రీం పవర్ మీద ఏమవుతుందంటే ఒక సుప్రీం పవర్గా మారిన తర్వాత దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి అలైన్ అయినటువంటి దేశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ని నమ్ముకొని చాలా దేశాలు ఉన్నాయి. కానీ ఏమైంది, బ్రిటన్ చతికిలబడ్డ తర్వాత, హిట్లర్ దాడితోటి చతికిలబడ్డ తర్వాత ఏమవుతుంది, మిగతా దేశాలన్నీ పక్కదారి చూసుకుంటే అమ్మో దీని మీద డిపెండ్ అవ్వకూడదు అని వస్తుంది. సో ఇప్పుడు యుఎస్ పరిస్థితి కూడా అదే. యుఎస్ మీద డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు జపాన్ డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి. ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, వాళ్ళ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉన్నాయి, డాలర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని నాశనం చేశాడు. ట్రేడ్ అవుట్ చేశాడు. ఓకే, డాలర్ ఈరోజు డీస్టెబిలైజ్ అయిపోయింది. ఎనర్జీ క్రైసిస్ వస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అతను ఇచ్చినటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే థాడ్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా ఇప్పుడు పనికిరావనే భావన వస్తుంది. ఒకవేళ ఇవన్నీ ప్రూవ్ అయితే, నేను ఇప్పుడే అయిపోయిందని చెప్పట్లే, బట్ ఇవన్నీ కాలక్రమంలో సమస్యలు పడతాయి. పాస్ట్ 20 years లో జరుగుతున్న పరిణామాలు ఇవి. నెక్స్ట్ 10-15 years ఏమవుతుందో తెలియదు. ఇట్లాంటి ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తే ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ లో ఏ దేశం ఎమర్జ్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు సీ. డెఫినెట్లీ భారత్ కి ఒక ఆపర్చునిటీ అక్కడ పరిగణలోకి వస్తాయంటే నమ్మదగిన, నమ్మలేని. అంటే నమ్మలేని అనే దానికి ఎక్కువగా 70-80% చైనాకే పడతాయి. ఎగ్జాక్ట్. నమ్మదగిన అనేప్పటికీ మనకి 100% భారతదేశం అనే ఒక అవకాశం అయితే మనకు ఉంది. ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్ కి కూడా ఒక మామూలు చెప్తారండి, రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒక మార్పు వస్తుందండి. ప్రతి దేశంలో, మన భారతదేశంలో చూస్తే కూడా మీకు పొలిటికల్గా కానీ అన్ని రకాలుగా మార్పులు వస్తాయి ప్రతి 10 సంవత్సరాలకి. 83 ఒకసారి తెలుగుదేశం ఎరా, తర్వాత 90sకి వచ్చేసరికి కొంత ఒక ఆర్థిక సంస్కరణలు దాంతో వచ్చిన మాట. సో 2000కి వచ్చేసరికి మళ్ళీ ఒక కాంగ్రెస్ ఎరా, రాజశేఖర్ రెడ్డి ప్రభ. ఆ తర్వాత మళ్ళీ 2014కి వచ్చేసరికి తెలంగాణ మారిపోయింది. ఎవ్రీ 10 yearsకి ఒక మార్పు కనబడుతూ ఉంటుంది. ఆ 10 years 15 years లో వచ్చేటువంటి మార్పులో మనం ఎక్కడున్నాం అనేది ఇండివిజువల్గా చూడాలి. బట్ ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంట్రీస్కి సంబంధించిన గతిని చూస్తే కనుక ప్రతి కొన్ని 50 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో ఒక కొత్త మార్పు వస్తుంది, న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తుంది. ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లో భారత్కి ఖచ్చితమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎదుగుతున్న టైంలో ఉన్నాం. ఓవైపు చైనా చూస్తోంది, రష్యా సుప్రీం పవర్ అవ్వదు, ఇంకా అయిపోయింది, దాని టైం అయిపోయింది. యుఎస్ సుప్రీం పవర్గా ఉంది, దాని టైం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కట్ అవుతోంది. సో ఇప్పుడు చైనానా, భారత, లేకపోతే మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పిన వాళ్ళ మీదనే మనం డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుందా? అసలు ఏ సుప్రీం పవర్ లేకుండా ఉండే కొత్త వరల్డ్ ఆర్డర్లోకి వెళ్తామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైంలో, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లో మనం చూడాలి ఏం జరుగుతుంది. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారండి పెజెష్కియాన్ తోటి, ఇరాన్ ప్రెసిడెంట్ తోటి. సరే, వాళ్ళ కొత్త సంవత్సరం, వాళ్ళకి పార్సీల కొత్త సంవత్సరం కూడా నిన్న మౌరూజ్ అనుకుంటాను, దానికి శుభాకాంక్షలు చెప్పారు, ఈద్ శుభాకాంక్షలు చెప్పారు. మీరు ఆపండి గల్ఫ్ దేశాల మీద అంటే నిన్న ఒక టైమింగ్ చూసుకొని మాట్లాడారు ఆయన. వాళ్ళ కొత్త సంవత్సరాది అండ్ జరుగుతున్న పరిణామాలన్నింటినీ సమీక్షించుకుని కొంత రీజనబుల్ లీడర్షిప్ చూస్తే అక్కడ పెజెష్కియాన్ అండ్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అక్సారీ అండి, వాళ్ళిద్దరూ కొంచెం రీజనబుల్గా కనిపిస్తున్నారు అక్కడ. ఇప్పుడు అంటే ఎక్స్ట్రీమిస్టులు అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఎలిమినేట్ అవుతున్నారు. సో వీళ్ళతో మాట్లాడటం ద్వారా ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆయన ఎగ్జర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. నిజమేనా అది? వాళ్ళ వెనక్కి తగ్గాలి, హార్మూజ్ని. ఇప్పుడు అమెరికా రెండు పాయింట్లు వచ్చాయి ఇందులో, ఎమర్జెంట్ పాయింట్స్. ఒకటి ఏంటంటే మొన్నటిదాకా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయకూడదని అమెరికా చెప్పింది. తర్వాత రష్యన్ ఆయిల్ తీసుకోండి అని చెప్పి బెగ్ చేస్తున్నారు, అడుగుతున్నారు, అన్ని దేశాలకు చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఓవైపు ఇరాన్ మీద పవర్ గ్రిడ్స్ మీద దాడి చేస్తామని చెప్తూనే అమెరికా ఏం చేసిందంటే
ఇరాన్కి నెక్స్ట్ 30 రోజుల వరకు మీ ఆయిల్ని మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి లెవీ ఇచ్చింది. ఓకే, ఇరాన్ ఆయిల్ని అమ్ముకోవచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు కల్పించడం ఏంటి, ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందనంటే వాడి ట్రేడ్ వాడి ఇష్టం. అంటే అమెరికా ఎప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే యుఎస్ మేము చెప్పాం కాబట్టి చేస్తున్నారు, మేము పెద్దవాళ్ళము మీరు చిన్నవాళ్ళు, మేము చెప్పినట్టుగా చేస్తున్నారు అని చెప్పడం కోసం వాడు అడిగాడు పోడు. ఆ శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేశానంటాడు. ఇప్పుడు మనకు కూడా అదే చెప్పారు కదా, మీరు రష్యా నుంచి కొనుక్కోండి అని, ఏదో మిమ్మల్ని అడుగుంటున్నట్టుగానే. అది ఏముండదు అందులో. అంటే ఇలా బట్ వాళ్ళ హెజిమనీస్ ధోరణి, అలా ఆధిపత్యపు ధోరణిని చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా మేము వెసులుబాటు ఇస్తున్నాం, వాళ్ళ మీద శాంక్షన్స్ ఎత్తేస్తున్నాం అన్నాడు. వాళ్ళ శాంక్షన్స్ ఎత్తేయడం ఎందుకు ఎత్తేస్తా అంటున్నాడు, రీజన్ ఇరాన్కి కూడా తెలుసు. ఏంటంటే ఈరోజు ప్రపంచంలో బ్యారెల్స్ ధరలు పెరుగుతున్నాయి, ఆయిల్ బ్యారెల్ ధరలు పెరుగుతున్నాయి. ఎందుకు అనంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు కాబట్టి. డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై లేదు, సో ధర పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో డిమాండ్కి తగ్గట్టుగా సప్లై రావాలంటే మిగతా దేశాల ఆయిల్ అంతా కూడా ఆపేసింది ఇరాన్. సో ఇరాన్ మిగతా ఆపేసావు బాబు, నువ్వన్నా అమ్మేసుకో, అట్లీస్ట్ మాకు ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అవుతుందని. అలాగే ఇరాన్ అమ్ముకున్నా కూడా బయట అయితే ఫస్ట్ అవసరాలకు తగ్గట్టుగా ఆయిల్ వస్తుంది కదా బయటకి. సో అట్లీస్ట్ అట్లా అన్నా వెసులుబాటు వస్తుందని అమెరికా ఉద్దేశం. దానికి పైపెచ్చు వీళ్ళ మేకపోతు గాంభీర్యాలు కాకపోతే వీళ్ళు ఎందుకు మీరు శాంక్షన్స్ తీసేస్తున్నా మీరు చేసుకోండి అని చెప్తే ఇన్ని రోజులు శాంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు అమ్మేసుకున్నారు. మరి చైనాకు ఇచ్చారు, ఈవెన్ భారత్ కూడా కొనుక్కుంది చాలా సంవత్సరాల పాటు. వాళ్ళు శాంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం కొన్నాం. ఓకే, ఎందుకంటే ఇరాన్ ఆయిల్ వాళ్ళు మన రిఫైనరీస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందంట, ఎక్కువ సూట్ అవుతుంది అన్నట్టు వాళ్ళ ఆయిల్, ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ మనం చాలా వరకు తీసుకునేవాళ్ళం. తర్వాత కొంతకాలానికి కొంచెం ప్రెషర్ పెరిగిన తర్వాత మనం అమెరికాతో ఉన్న అవసరాలు, ఇజ్రాయెల్తో ఉన్న అవసరాలు, వెస్ట్రన్ కంట్రీస్తో ఉన్న అవసరాల మేర మనం కావాలని డైవర్సిఫై చేసుకున్నాం. రష్యా నుంచి కొనుక్కున్నాము, మిగతా దేశాల నుంచి కొనుక్కున్నాం. కానీ బట్ ఇరాన్ నుంచి కొనుక్కునే విషయంలో ఇప్పుడు అమెరికా వెసులుబాటు ఇస్తానని చెప్తోంది. సో ఇదే టైంలో నాకు తెలిసి మోదీ గారు ఒకవైపు మీరు ఇందాక అన్నారు కదా, వాళ్ళ పండగ రోజున పెజెష్కియన్తో మాట్లాడడము, వాళ్ళ ప్రెసిడెంట్తో మాట్లాడము, అండ్ ఇప్పటికే మన 2-3 షిప్మెంట్స్ బయటకు వచ్చాయి. పర్షియన్స్ ని కూడా వాళ్ళకి నూతన సంవత్సరం వాళ్ళకి అది ప్లస్ ఇది రెండింటిని చెప్పడము, అండ్ అక్కడ నుంచి వచ్చేటువంటి ఆయిల్ విషయంలో కూడా మాట్లాడి ఉంటారు అనేది ఒక అభిప్రాయం. సో మనకి ఇరాన్ నుంచి కూడా ఆయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నిన్న ఓవైసీ గారు మాట్లాడింది చూసారా, ముస్లిమ్స్ వస్తువులు అక్కర్లేదు అంటారు, మరి ముస్లిమ్స్ ఆయిల్ మీకు ఎందుకు అన్నారు. ఆయన ఎందుకు సడన్ గా ఇన్నాళ్ళు కామ్గా ఉన్న వ్యక్తి 3 వారాల తర్వాత ఎందుకు బయటకు వచ్చాడు? ఆయన నేను వినలేదు ఆ మాట. ఏమన్నాడు ఆయన? అన్నదేంటే మీరు ముస్లిం దేశాల నుంచి వచ్చే వస్తువులు, ముస్లిమ్స్ ప్రోడక్ట్స్ మీరు వద్దంటారు కదా, మరి ఆయిల్ మాత్రం మీకు ఎందుకని. సో సేమ్ అప్లైస్ టు ఎవ్రీబడి, రైట్? సో యహూదీలతో అసలు కుదరదు అంటారు కదా, మరి వాళ్ళతో అండర్స్టాండింగ్ ఉంది కదా, చాలా వాటిల్లో ఉంది కదా. సో యహూదీలతో కుదరదు, అమెరికా వ్యతిరేకం అయితే కనుక వెస్టర్న్ కంట్రీస్ వ్యతిరేకం అయితే. ఈ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇందులో మన దేశంలో ఒక సమస్య ఉంది. ఇప్పుడు భారతదేశం, నేను కూడా కొంతమందిని చూస్తున్నాను, మతం అనేది ఎక్కువగా పెరిగిపోయి మతాన్నే మేజర్గా తీసుకొని దేశం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, భారతదేశపు దృష్టికోణంలో ఆలోచిస్తారా? మీరు ఏంటి ఈ దేశంలో మరి మాట్లాడితే? భారతదేశంలోకి వస్తున్నటువంటి అనేక ఉత్పత్తులు క్రిస్టియన్ దేశాల నుంచి వస్తున్నటువంటి ఉన్నాయి, బుద్ధిస్ట్ కంట్రీస్ నుంచి వస్తున్నట్టు ఉన్నాయి, భారతదేశంలోని హిందువులు తయారు చేస్తున్నటువంటి ఉన్నాయి, అటు ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచి మన దేశంలోకి వ్యవసాయానికి సంబంధించి చాలా ఉత్పత్తులు వస్తాయి. మన డ్రోన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాం, ఇజ్రాయెల్ నుంచి. మనం వాడద్దు అంటారా? సో భారతదేశం వేరు. సో ఇప్పుడు మీరు ముస్లిం దేశాల నుంచి వచ్చే వాటిని ఎందుకు వాడుతున్నారు అంటే, అది ఏంటంటే ఆయన అడ్రస్ చేసేటువంటి క్రౌడ్ని ఉర్రూతలోగించడం కోసం చేస్తున్నటువంటి మాటలు మాత్రమే తప్పితే దాంట్లో ఏం లేదు. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో మనం ఉన్నాం. ఎస్, మనం ఇరాన్ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు సీరియస్గా మాడితే భారత ప్రభుత్వం ఆలోచించని చూడండి మీరు, ప్రభుత్వానికి చాలా క్లారిటీ ఉంది. మనకు ఎక్కడి నుంచి తక్కువ వస్తే అక్కడ నుంచి తీసుకుంటాం, ఎక్కడ నుంచి ఆయిల్ మనకు మన అవసరాలను దృష్టిలో ఉంచుకుంటాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే మనకెందుకు, రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నాం మనం. అండ్ ఇంకొక చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని ప్రాసెస్ చేసి డీజిల్ని ఉక్రెయిన్కి ఎక్స్పోర్ట్ చేసాం మనం. ఇది ఏ దేశం చేయలేదు అసలు, ఎవరు చెప్పలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తోంది, రష్యా మీద శాంక్షన్స్ చేశారు, అమెరికా అసలు ఆయిల్ కొనుగోలు చేయొద్దనుంది, కానీ రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కున్నాము, కొని ఇక్కడ రిఫైనరీస్ లో వాటిని రిఫైన్ చేసి డీజిల్ ని యుక్రెయిన్ కి ఎక్స్పోర్ట్ చేసాం మనము. పెద్ద ఎత్తున తెలుసా, 15 to 18% ఉక్రెయిన్ కి మనం ఆ డీజిల్ ఎక్స్పోర్ట్ చేసామంట, ఆ దేశానికి అవసరాలకు తగ్గట్టుగా.
సో మనకు అట్లాంటి ఏం అక్కర్లేదు. అండ్ మనం ఇప్పుడు అవును రష్యా నుంచి ఆయిల్ కొంచెం తగ్గించాము వెనిజులా నుంచి తీసుకుంటాం. ఆయన మాస్ ని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళని భావోద్వేగాలు రెచ్చగొట్టాం. ఎందుకంటే ట్రేడ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రిలీజియన్. అవును, మతాన్ని వాణిజ్యాన్ని కలిపి మనం చూడలేం. వాళ్ళ అరబులు ఎప్పుడు ఇవేమీ లేని రోజుల్లోనే ఇక్కడికి వచ్చి ద్రాక్షలు అమ్మారు వాళ్ళు. అండ్ మన దేశంలో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కండెమ్ చేయడము, కండోల్ చేయడము డిఫరెన్స్ ఉందండి. అదే ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఉంది. ముఖ్యంగా దౌత్యపరంగా ఈ రెండు మాటలు చాలా కీలకమైన మాటలు. సో ఇరాన్ మీద ఇజ్రాయెల్ లేదా అమెరికా దాడి చేసినప్పుడు మన దేశంలో చాలా మంది మాట్లాడారు కండెమ్ చేయాలి అని. మనం ఎప్పుడు కండెమ్ చేయలేదు, మనం ఏం కండెమ్ చేయం కూడా. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు మనం కండెమ్ చేయలే, అవసరం లేదు. కండెమ్ ఎందుకు చేయాలి? కండెమ్ చేయలేదు, కండోల్ చేశాం. కండోలెన్స్ అంటే ఏంటంటే ఎస్ ఇరాన్ మీద మాకు సానుభూతి ఉంది, అక్కడి ప్రజల మీద మాకు సానుభూతి ఉంది, వాళ్ళ మీద అలా జరగాల్సింది కాదు కానీ వాళ్ళతో మేము ఉన్నాము, జరగాల్సింది కాదు కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళతో మేము ఉన్నాము అని చెప్పి మన సాలిడారిటీ ప్రకటించడం వేరు అండ్ ఇంకో దేశాన్ని వ్యతిరేకించడం వేరు. సో ఆ రెండింటికి క్లారిటీ అర్థం కాకపోతే మనం చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యుఏఈ 22 దేశాలు కండెమ్ చేశాయి, ఇరాన్ అటాక్స్ని కండెమ్ చేశాయి. మనం యుఏఈతో సంబంధాలు నిలుపుతూ ఉన్నాము. అన్ని దేశాల అధినేతలతోటి, గల్ఫ్ దేశాల అధినేతలు అందరితోటి నరేంద్ర మోదీ గారు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం పెజెష్కియాన్తో కూడా మాట్లాడారు కదా నిన్న. సో మనం సుహృద్భావ వాతావరణాన్ని బిల్డ్ చేయడానికి ఒక పాజిటివ్ దృక్పథంతో మన దౌత్యాన్ని నడుపుతాం, నెగటివ్ దృక్పథంతో దౌత్యాన్ని నెరపము ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఈ క్లారిటీ అర్థం కాకనే ఈ గొడవ అంతా. మన దేశంలో ఏంటంటే ప్రతిసారి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాడు, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు, దానివల్ల ఇరాన్ నొచ్చుకుంటుంది. అట్లా ఉండదు. బ్యాక్ అండ్ ఛానల్స్ లో క్లియర్ మెసేజింగ్ ఉంటుంది. సౌదీతో మాట్లాడుతున్నాను, నేను ఇజ్రాయెల్తో ఏం మాట్లాడాను అనే దానికి నాకు క్లారిటీ ఉన్నంత వరకు నువ్వేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఫైనల్గా ఒక విషయం సార్, ఇప్పుడు ఇంతకుముందు కనుక చూస్తే మనకి అంబాసిడర్గా చేశాడు పాకిస్తాన్, భారత్లో దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన 14 నుంచి 17 వరకు. ఆయన ఒక సంచలనమైన వ్యాఖ్య చేశాడు. ఏంటంటే మేము దాడి చేస్తాం భారత్ మీద. స్పెసిఫిక్గా చెప్పాడు. న్యూఢిల్లీ మీద, ఆయన పేరు బాసిత్, మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్, న్యూఢిల్లీ మీద చేస్తాం, ముంబై మీద చేస్తాం. అలాంటి పరిస్థితి వస్తే ఒకవేళ అంతర్జాతీయ వ్యక్తుల నుంచి ఏమన్నా పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వాల్సి వస్తే ముంబై మీద, న్యూఢిల్లీ మీద లక్ష్యంగా చేసుకుంటాం, దాడులు చేస్తాం. చాలా స్పష్టంగా. ఎందుకు హఠాత్తుగా అయినప్పుడు వాళ్ళే డోల్ డ్రమ్స్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తోటి పెట్టుకొని రచ్చ అంతర్జాతీయంగా నిందలు ఎదుర్కొని ఇవాళ హఠాత్తుగా ఈ మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా ఈజ్ వెరీ స్పెసిఫిక్. ఇది సిటీ సెంట్రిక్గా మాట్లాడుతున్నాడు, క్యాపిటల్ సెంట్రిక్, బోత్ న్యూఢిల్లీ అండ్ బాంబే. అవును, అమెరికా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ భారత్ మీద అనుదాడి చేస్తుంది అనేది ఆయన పాయింట్, రైట్? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమెరికాను ఏమీ పీకలేము అని చెప్తున్నారు క్లియర్గా. సారీ టు సే దిస్ వర్డ్ బట్ దిస్ ఇస్ వాట్ హి సేయింగ్, రైట్? మేమేం చేయలేము అమెరికా అని చెప్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, భారత్ మీద దాడి చేస్తామంటున్నారు. మనం ఏమైనా దీపావళి బాంబులు పెట్టుకున్నామా? ఇది నేను మాట్లాడేది కదా. నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి, భారత ఆర్మీ అధికారుల దగ్గర నుంచి, అజిత్ దోవల్ దగ్గర నుంచి ప్రతిసారి మాట్లాడతారు. మనం ఏమైనా దీపావళికి పేల్చడం కోసం పెట్టుకున్నామా? సో అండ్ ఇంకోటి ఇంతకు ముందు ఉండేది యూపీఏ టైంలో ఏంటంటే మనకు నో ఫస్ట్ యూజ్ అనే ఒక దాని మీద మనం సంతకం పెట్టాం. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏదైనా ఉంటే మనం ఫస్ట్ యూజ్ చేయము అనేది ఫస్ట్ చెప్పిన మాట. బట్ దాన్ని కొంచెం సవరించాము ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఈ మధ్య నేను చెప్తున్నాను, నేను ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న మధ్యనే తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతూ ఉంటే ఊరిలో అండ్ ఈవెన్ బాలాకోట్ స్ట్రైక్స్ మనం చేశాము. ఆ తర్వాత పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ మధ్య మనం నిర్ణయం తీసుకునేవి ఏంటంటే నో ఫస్ట్ యూజ్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసినప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం ఒక లెక్క, అసలు తయారే చేయకూడదు అమెరికన్ నార్మ్స్ ప్రకారం. ముఖ్యంగా యుఎస్ వెస్టర్న్ కంట్రీస్ చేసిన నార్మ్స్ ప్రకారం ఎవరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోకూడదు. దొంగదారిన ఎట్లో అట్లా మొత్తానికి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఒక ఒప్పందం వేసి సంతకం పెట్టాలి, నో ఫస్ట్ యూజ్ అని. మొట్టమొదటిసారి మేము యూజ్ చేయము అని, అంటే ఏదైనా సరే దేశం మీద మేము వాడము అని చెప్పడం లిటరల్లీ. మనం ఫస్ట్ దాని మీద సంతకం పెట్టాం, మనం ఫస్ట్ యూజ్ చేయము అని. సెకండ్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా మన మీద దాడి చేస్తే మేము సెకండ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టర్ ఏంటంటే మీరు దాడి చేస్తారని తెలిస్తే చాలు మేము దాడి చేయొచ్చు. ఇది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త ప్రక్రియ. మీరు దాడి చేస్తారన్న సమాచారం మా దగ్గర ఉంటే మేము దాడి చేస్తాం. ఇచ్చేసాడు కదా, మేమే న్యూక్లియర్ వెపన్స్ ఫస్ట్ యూజ్ చేస్తాం. నో ఫస్ట్ యూజ్ కాదు, వి విల్ యూజ్ ఫస్ట్.
అంటే ఒక రకంగా అబ్దుల్ బాసిత్ లీక్ చేశాడు. ఇప్పుడు బాసిత్ కనుక అనుకుంటున్న ప్రకారం ఉంటే మన దగ్గర వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలుసు. మొన్ననే జరిగింది ఆపరేషన్ సింధూర్ అప్పుడు కిరాణా హిల్స్ మీద కొట్టాం. ఓకే, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడున్నాయో తెలుసు, దాంట్లో ఎవడెవడు పని చేశాడో తెలుసు. మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఈ రోజు నిజానికి చెప్తున్నాను, పాకిస్తాన్ సంబంధించి 100% ఐ కెన్ అష్యూర్ దాట్ పాకిస్తాన్ లో జరిగే ప్రతి కదలిక మనకు నిమిషాల్లో తెలుసు. వాళ్ళ పాస్కోడ్ కూడా మనకి తెలుసు కదండి, నిమిషాల్లో తెలుస్తుంది మనకి. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న సమాచారం వస్తే చాలు, పాకిస్తాన్ అనేది ఉండదు, నేలమట్టం అయిపోతుంది. మనకున్న మిజైల్ పవర్ అట్లాంటిది. అండ్ వాళ్ళు ఒకవేళ దాడి చేయడానికి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల్లో మనం తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే, మనం షిప్స్ నుంచి ఎక్కడి నుంచి చేస్తున్నామో కూడా తెలియదు. న్యూక్లియర్ వెపన్స్ ట్రైన్ లో వెళ్తూ కూడా దాడి చేయొచ్చు. మొన్ననే ఒకటి మనము ప్రయోగం సఫలమైంది. అది ట్రైన్ లో న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్నా కూడా మూవింగ్ ట్రైన్ నుంచి అటాక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది మనకి. మూవింగ్ షిప్స్ నుంచి అటాక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. సబ్మెరైన్స్ నుంచి అటాక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. అండ్ ఎయిర్ టు సర్ఫేస్ అటాక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. ఎయిర్ టు ఎయిర్ కొట్టవచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ కొట్టవచ్చు. సో ఇట్లా లెక్కేస్తే మన దగ్గర అన్ని రకాల వ్యవస్థల్ని మనము గత 5-6 సంవత్సరాల్లోనే ఎక్విప్ చేసుకున్నాము. అండ్ పాకిస్తాన్ వాళ్ళ ఆటం బాంబ్ యూజ్ చేస్తామని వాళ్ళు చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు. మొన్ననే మన నర్వాణే గారు అండ్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మీరు అలాంటి ఆలోచన చేస్తే చాలు, మిమ్మల్ని ధ్వంసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్ మనం ఆల్రెడీ ఇచ్చాం. అతనేదో పాపం టీఆర్పీ కోసం ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు కానీ, సో ఇవన్నీ షాబాజ్ షరీఫ్ దగ్గర నుంచి అసీం మునీర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క